అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ఇరాన్ దారికి తెచ్చుకుంటుందా? హార్ముజ్ జలసంధిలో ట్రంప్ ప్రకటించిన ప్రాజెక్ట్ ఫ్రీడమ్ నుంచి సడన్గా ఆయన ఎందుకు వెనక్కి తగ్గారు? ప్రాజెక్టు ఫ్రీడమ్ పేరుతోటి ఆపరేషన్ చేపడితే ఇరాన్ మరిన్ని దాడులకు దిగితే పరువు పోతుందనే భయంతో ట్రంప్ వెనక్కి తగ్గారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం కాల్పుల విరమణ అమల్లో ఉన్నా కూడా ఇరాన్ గత 2 రోజులుగా యుఏఈపై దాడులకు దిగుతోంది. డ్రోన్లతో పాటు క్షిపణులు కూడా ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఇదంతా చూస్తుంటే ఇరాన్ చాలా వ్యూహాత్మకంగా అమెరికాను తన దారికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తుందనే అభిప్రాయం నిపుణుల్లో వ్యక్తమవుతోంది. డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇరాన్ చేసిన తాజా దాడులపై స్పందించకుండా ఇప్పుడు సడన్గా ప్రాజెక్టు ఫ్రీడమ్ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించడంతోనే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ యుద్ధం కారణంగా హార్ముజ్ జలసంధిలో ఆగిపోయిన వివిధ దేశాలకు చెందిన నౌకలను వారి ప్రాంతాలకు తరలించేందుకు ఈ ప్రాజెక్ట్ ఫ్రీడమ్ను ప్రకటించిన సంగతి తెలిసిందే. మానవతా సాయం కిందే దీన్ని అమలు చేయబోతున్నట్లు ట్రంప్ చెప్పుకొచ్చారు. అయితే ఈ ప్రకటనపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. అదే జరిగితే తీవ్ర పరిణామాలు తప్పవంటూ కూడా హెచ్చరించింది. దీనికి బదులుగానే అన్నట్లు యుఏఈపై కూడా దాడులకు దిగిన సంగతి తెలిసిందే. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటంటే కొద్ది రోజుల క్రితమే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ తోటి యుద్ధం ముగిసిందని అమెరికా కాంగ్రెస్కు లేఖ రాశారు. దీంతో ఇప్పటికిప్పుడు ఇరాన్పై అమెరికా పూర్తి స్థాయి యుద్ధానికి దిగే ఛాన్సులు కూడా లేకుండా పోయాయనేది నిపుణుల అభిప్రాయం. అందుకే డొనాల్డ్ ట్రంప్ తన పరువు కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నట్లు కనిపిస్తుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎవరు ఊహించిన రీతిలో డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ ద్వారా పాకిస్తాన్ విజ్ఞప్తి మేరకు ప్రాజెక్టు ఫ్రీడమ్ ఆపరేషన్ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇరాన్ ప్రతినిధులతో ఒప్పందం దిశగా పెద్ద పురోగతి కనిపించిందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పుకురావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరాన్తో శాంతి చర్చలను కొనసాగించేందుకు వీలుగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్తున్నారు. మరోవైపు ఇరాన్పై ఉన్న నౌకా దిగ్బంధనం మాత్రం కొనసాగుతుందని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ప్రాజెక్ట్ ఫ్రీడమ్ తలపెడితే ఇది పరిస్థితిని చేయి దాటిపోయేలా చేసే అవకాశం ఉందని గ్రహించే ట్రంప్ వెనక్కి తగ్గారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇరాన్కు వ్యతిరేకంగా జరిపిన పోరాటంలో ఇప్పటికే తాము అద్భుత విజయం సాధించామని డొనాల్డ్ ట్రంప్ మరోసారి చెప్పుకున్నారు. డొనాల్డ్ ట్రంప్ మరి ఈసారైనా కూడా శాశ్వత ఒప్పందం కుదిరేలాగా చర్యలు తీసుకుంటారా లేదా అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఓవల్ ఆఫీస్లో మీడియాతో మాట్లాడిన ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తాము పూర్తి స్థాయిలో యుద్ధానికి దిగితే ఇరాన్ దాన్ని తట్టుకోలేదంటూ కూడా ప్రకటించారు. కొత్తగా యురేనియం శుద్ధిని నిలిపివేయడంతో పాటు ఇప్పటికే శుద్ధి చేసిన యురేనియంను తమకు అప్పగించాలని అమెరికా కోరుతోంది. ఇదే అంశం చర్చల్లో పీఠముడికి ప్రధాన కారణంగా నిలిచిందనే అభిప్రాయం కూడా ఉంది. మరి ఈ సమస్యను ఎలా అధిగమిస్తారనేది వేచి చూడాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.